నమస్తే అండి, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు వంకాయ కుర్మా చేస్తున్నా, అది కూడా ప్రెషర్ కుక్కర్లో. సీరియస్లీ ఎంత టేస్టీగా ఉంటుందంటే, ఎంత ఈజీగా చేయొచ్చు అంటే చూసి చెందురుగానండి. ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తా. ఎండుమిరపకాయలు లేవా, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, ధనియాలు, పల్లీలు, నువ్వులు, ఉప్పు, కారం, పసుపు, చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, మెంతులు, టమాటా. వంకాయ మసాలా చూడటానికి కాంప్లికేటెడ్ గా కనిపిస్తుందండి, ఏదో బిర్యానీ టైప్ లో, కానీ చేస్తుంటే చాలా ఈజీగా ఉంటది. ముందు నేను ఏం చేశానంటే, మనం ఏదైతే ప్రెషర్ కుక్కర్ లో వండుదాం అన్నానో దాంట్లోకి ఒక 2 టీ స్పూన్స్ పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను. 1 by 1 వేస్తాను అనమాట, అది వేగే టైం అని బట్టి. నెక్స్ట్ అది కొంచెం వేగిన తర్వాత మధ్యలో ధనియాలు వేసాను, ఒక 3 టీ స్పూన్స్, బాగా ఫ్రై అవుతున్నాయి. హాఫ్ ఫ్రై అయిన తర్వాత 4 టీ స్పూన్స్ నువ్వులు వేసాను, అవి కూడా ఫ్రై అవుతుంటే దాని మీదంగా ఒక 5-6 ఎండుమిరపకాయలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసి ముందు ఒక 1-1.5 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మనము ఉల్లిపాయ వేస్తున్నాము, అది ఫ్రై అవ్వాలంటే ఆయిల్ ఉండాలి కాబట్టి. సో ఉల్లిపాయ కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంటే ఒక 2 పెద్ద టమాటాలు ఇలానే పొడుగ్గా కట్ చేసుకొని వేసేసాను. ఈ 2 కలిపి కొంచెం ఉడకడానికి ఉప్పు వేసాను 1 టీ స్పూన్. దాన్ని ఒక 2-3 నిమిషాల పాటు ఇట్లా పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చాను మూత పెట్టేసి. ఎదిగోండి మగ్గిపోయింది. దీన్ని ఏం చేద్దామంటే ఒక గిన్నెలోకి తీసుకొని పేస్ట్ చేసుకుని వద్దాము. పేస్ట్ లో మీరు పేస్ట్ అవడానికి వాటర్ కలిపినా పర్వాలేదు, గుర్తుపెట్టుకోండి, కానీ పేస్ట్ అవ్వాలి. ఇప్పుడు అదే కుక్కర్ లో మంచిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసేసుకున్నా, అంటే 6-7 టీ స్పూన్స్ దగ్గర. కొంచెం కాగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు, ఇవి వేసి కొంచెం చిటపట అంటుంటే కరివేపాకు కూడా వేసి 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసేసా. సో ఇవి కొంచెం ఆనియన్స్ కొంచెం కలర్ టర్న్ అయినాయి 1.5 మినిట్కే. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ 1 టీ స్పూన్ వేయండి చాలు. ఇది కూడా వేసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, దాన్ని కలిపేసి అన్నిటినీ కలిపి కొంచెం ఆయిల్లో మగ్గనిస్తే ఏమవుద్దంటే ఆ టేస్ట్ మారుతుంది అనమాట. ఇప్పుడు మన వంకాయలు దగ్గర 1/2 కిలో వంకాయలు ఉన్నాయి, ఇవన్నీ వేసేస్తున్నాను. వేసి మొత్తం పేస్ట్ తో కాటు కలిపి మళ్ళీ ఒక 2 మినిట్స్ వంకాయలు కూడా మగ్గనిచ్చాను అదే మన పేస్ట్ లో. ఇప్పుడు ఒక 200 అంటే 250 మాక్సిమం అంతేనండి. వంకాయలు సగం మునిగే వాటర్ వేసాను. వేసిన తర్వాత అన్ని కలిపి దీనిలోకి 1 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 1.5 టీ స్పూన్ కారం వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. విజిల్స్ రానిద్దాం. మీరు తీసుకున్న వంకాయ సైజుని బట్టి విజిల్స్ రానివ్వండి. ఇది మీడియం సైజు ఉన్నాయి ఇవి. నేను ఒక 4 విజిల్స్ అయితే రానిస్తా. వచ్చేసింది. వంకాయలు చూసారు ఎంత మంచిగా ఉడికినాయో. ఇప్పుడు ఈ టైంలో ఏం చేస్తారంటే చింతపండు పులుసు ఒక 12 నుంచి 15 గ్రాముల లోపు, మీరు పులుపు తిన్నంత. నిమ్మకాయల సైజులో చెప్పాలంటే మీడియం సైజ్ నిమ్మకాయలు 2 ఉండ చుడితే దాన్ని మంచిగా గుజ్జు తీసుకొని ఇదిగోండి పోసేసాను. జస్ట్ ఒక 2-3 మినిట్స్ బాయిల్ వస్తే చాలండి చింతపండు, లేకపోతే పులుపు చచ్చిపోతుంది. సో ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు పట్టేట అనిపిస్తుంది నాకు, వేస్తున్నా. అండ్ దెన్ కొత్తిమీర చల్లి దించేస్తే అదిరిపోయే ప్రెషర్ కుక్కర్ వంకాయ కుర్మా రెడీ. దట్స్ ఆల్ అండి. కర్రీ అయిపోయింది, మంచిగా తినేసాము. మీరు చేయటమే మిగిలింది. ఇంకేంటి ఆలస్యం, స్టార్ట్ చేయండి మరి.